తిరుపతి టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే టికెట్ను సుగుణమ్మకు ఇవ్వద్దంటూ నలుగురు అసమ్మతి నేతలు ఓ హోటల్లో సమావేశమయ్యారు. సుగుణమ్మకు కాకుండా ఎవరికిచ్చినా గెలిపిస్తామని ఆ నేతలు చెబుతున్నారు. ఎల్లుండి తిరుపతికి వస్తున్న చంద్రబాబు దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని కూడా నిర్ణయించారు. చంద్రబాబు స్పందన తర్వాత భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసుకుంటామని ఆ నేతలు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, చెప్పండి, సుగుణమ్మ విషయంలో అసమ్మతి నేతల అభ్యంతరాలేంటి? వివాద పరిష్కారంపై జిల్లా పార్టీ నేతలు ఏమంటున్నారు? మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? స్వామి, ఈ యొక్క టికెట్ సంబంధించి ముందస్తుగానే చాలా నియోజకవర్గాలకి చంద్రబాబు ప్రకటిస్తూ వస్తున్నారు. ఒక్కొక్క పార్లమెంటరీ సెగ్మెంట్ వంతున చూస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతికి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా కొంతవరకు ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నట్టు అమరావతి నుంచి సమాచారం వస్తోంది. ఈ నేపథ్యంలో పత్రికల్లో కూడా ఈ రోజు దాదాపు సుగుణమ్మకి టికెట్ ఖరారు చేసే పరిస్థితి కూడా అన్ని పత్రికల్లోనూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన నేతలు, ముఖ్యంగా ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న వాళ్ళు ఈ రోజు సమావేశమయ్యారు. యాక్చువల్ గా వాళ్ళు నిన్నటి రోజు అమరావతిలో కూడా చంద్రబాబును కలవడానికి వెళ్లారు, సీఎం కలవడానికి. అయితే అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అక్కడ ప్రైవేట్ హోటల్లో వాళ్ళు బస్ చేసి అక్కడనే యాక్చువల్ గా ఈ రోజు ఇక్కడ సమావేశమై ఇక్కడి నుంచి తమ కార్యాచరణ చేస్తేనే బాగుంటుందని నిన్న అమరావతిలో నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుంచి తిరుపతికి రాగానే వాళ్ళందరూ ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యారు. ముఖ్యంగా నరసింహ యాదవ్ తుడా చైర్మన్ ఉన్నారు. అలాగే ఊకా విజయ్ కుమార్, ఆశాలత, ఇట్లా పులిగోరు మురళి, వీళ్ళందరూ కూడా ఈ రోజు ఈ హోటల్లో సమావేశమై ముఖ్యంగా ఉండేటువంటి అసమ్మతి వర్గం వాళ్ళందరూ కూడా ఉంటాయారు. మొత్తం వాళ్ళు అందరూ కూడా టికెట్ ఆశించినటువంటి వాళ్ళలో వీళ్ళందరూ ఉన్నారు. తమకు ఎవరో ఒకరికి టికెట్ ఇస్తే తాము అందరూ కలిసి గెలిపించుకుంటాము అనేటువంటి వాదన వినిపిస్తున్నారు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా సుగుణమ్మ పట్ల వాళ్ళకి వ్యతిరేకత కనిపించట్లేదు, కానీ సుగుణమ్మ బంధువులు వ్యవహార శైలి పైన మాత్రం గళమిస్తున్నారు. పార్టీకి వాళ్ళ బంధువుల వల్ల కొంత దూరం అవుతున్నారు అందరూ. వాళ్ళు సరిగా వాళ్ళ బంధువులు వల్ల కొంత ఇబ్బంది వస్తా ఉంది, పార్టీలో పనులు జరగడం లేదు అనేటువంటి భావన వాళ్ళ మాటల్లో వ్యక్తమైంది. పార్టీకి సంబంధించి ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని టికెట్లు కేటాయించే పరిస్థితుల్లో ఆ సుగుణమ్మ పేరు వచ్చింది లేదా అనేటువంటి అనుమానాలు కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎల్లుండి తిరుపతికి వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన దృష్టికి తిరుపతిలో ఉన్నటువంటి విషయాల్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లి రెండు రకాలుగా ఆలోచన చేస్తున్నారు. ఒకటి, సుగుణమ్మకు టికెట్ రాకుండా ఎలాగైనా ప్రశ్నించేందుకు ప్రయత్నం చేయాలనేటువంటి భావన ఉంది. అలా కాని పక్షంలో తమకి కూడా పార్టీలో పట్టు ఉండాలి, తమ పనులు కూడా జరగాలి, తాము సిఫార్సు చేసిన పనులు కూడా ప్రభుత్వంలో జరగాలి. ప్రస్తుతం అలా జరగకుండా మొత్తం ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు చెప్పిన పనులు తప్ప ఇతరుల పనులు జరగడం లేదనేటువంటి భావన కొంతమంది పార్టీ నేతల్లో ఉంది. ఆ రకంగా అయినా కనీసం పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టుండాలనేటువంటి ఆలోచన అసమ్మతి నేతలు ఎక్కువ కనిపిస్తా ఉంది. పార్టీ టికెట్ ఆశించిన వాళ్ళు మాత్రం ఈసారి సుగుణమ్మ కాకుండా తమకి ఇస్తేనే తాము పార్టీలో ఉంటాము, లేకపోతే తమ మద్దతు వేరే విధంగా ఉంటుందనేటువంటి ఒక హెచ్చరిక మాటలు కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇలా చంద్రబాబు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడడానికి వాళ్ళు ఎక్కువ ఎదురు చూస్తున్నారు. అమరావతిలో కలిసే అవకాశం ఇవ్వకపోవడం పైన కూడా వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. ఆ వంతుగా ఆయన్ని కలవడానికి వెళితే ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకుండా కేవలం సుగుణమ్మను మాత్రం పిలిపించి ఆమెతో మాట్లాడడం వల్ల చంద్రబాబు ఇచ్చినటువంటి విలువ సుగుణమ్మకి విలువ ఇవ్వడం వల్ల ఆమెకే టికెట్ ఖరారైనటువంటి భావన వెలువడింది అనేటువంటి భావన వాళ్ళలో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తిరుపతికి వచ్చినప్పుడు తమ గళాన్ని వినాలి, ఈ మేరకు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలనైనా తమ వద్దకు పంపించాలి, ఆయన కలవడం అన్నా జరగాలి, లేదు రేపైనా ఆయన వచ్చే లోపు సీనియర్ నేతలు ఎవరైనా వచ్చి తమను కలవాలనేటువంటి డిమాండ్ లో ఉన్నారు. లేదంటే మాత్రం తమ కార్యాచరణని ముందు చాలా తీవ్రంగా తీసుకెళ్తామనేటువంటి మాటలు వాళ్ళు చెప్పడం జరిగింది. స్వామి, రైట్ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అభ్యర్థులు